This call is now being recorded. योगे योगे तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखं यो सा वादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका सर्वधा सर्वथा रक्षका
ఓం శాశ్వత రక్షక పరమ రక్షక ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత ఓం శాశ్వత భ్రాత దాత విధాత శాశ్వత బంధు సఖా మిత్ర శాశ్వత గురు శాశ్వత ఆచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజ స్వరాట్ సమ్రాట్ విరాట్ బ్రహ్మరాట్ ఓం శాశ్వత న్యాయాధీశ ఓం సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార జగద్రక్షక విశ్వరక్షక ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశా పరేశ సర్వేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వాంతరాత్మ సర్వవ్యాపక సర్వశక్తిమాన్ న్యాయకారి నిరాకార ఓం దయాలు అజర అమర అభయ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త హర్త పాలనకర్త ప్రళయకర్త ఓం ఓం ప్రభు విభు ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం భూర్భువ స్వహ ఓం భూ ప్రాణం 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 ప్రాణాధారం ప్రాణపతి ప్రాణేశ్వర ప్రాణప్రదాత ఓం సర్వదుఃఖ వినాశక సంకటమోచక సకల క్లేశనాశక ఓం సచ్చిదానంద స్వరూప అనంత ఆనంద ఘన ఆనందదాత ఆనందకర సుఖదాయక ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, అత్యంత పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, తలదించుకొని వ్యవహారం చేయకుండా ఉండాలంటే సరైన పని చేయాలి. నియమాలు పాటించి వ్యవహారం చేస్తే, చట్టం పాటించి శాసనాలు పాటించి ధర్మాన్ని పాటించి మన ప్రవర్తన ఉంటే తల ఎగరేసి ఉంటాం. తల దించుకోవాల్సిన అవసరం ఉండదు, తల వంచుకోవాల్సిన అవసరం ఉండదు. సమాజంలో తల దించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించాలి. అది ఎప్పుడు మంచి పని చేసినప్పుడు, చట్టాన్ని పాటించినప్పుడు, ధర్మాన్ని పాటించినప్పుడు, నీతి పాటించినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు తల దించుకోవాల్సిన అవసరం ఉండదు. మన తల పైకి ఉంటుంది, పైకి చూడగలుగుతాం, లేదా కింది చూపు చూడాల్సి వస్తుంది, తల వంచుకోవాల్సి వస్తుంది. తల దించుకునే పనులు ఎన్నో ఉన్నాయి, చెడ్డ పనులు చాలా ఉన్నాయి, అలాగే మంచి పనులు కూడా ఉన్నాయి.
అన్నిటికంటే సిగ్గుచేటని పని పరమపిత పరమాత్మను మర్చిపోవడమే, ఈశ్వరోపాసన చేయకపోవడమే అన్నిటికంటే పెద్ద అపరాధం, పెద్ద పాపం, నేరం. ఇది ప్రథమ కర్తవ్యం. మన పరమ లక్ష్యం అదే. మానవ జన్మకు పరమ లక్ష్యం, పరమ కర్తవ్యం ఈశ్వరోపాసన. లక్ష్యం దుఃఖాలన్నింటినీ దూరం చేసుకుని అసలైన సుఖాన్ని, ఆనందాన్ని పొందడం. మన బంధనాలను దూరం చేసుకోకుండా, మన రోగాలను, మన సమస్యలను, సొంత సమస్యలను దూరం చేసుకోకుండా ఇతరుల సమస్యలను దూరం చేసే ప్రయత్నం చేస్తాం. ఎవరి కోసం ప్రయత్నం చేస్తాం? మన ఆరోగ్యం, మన సుఖం కాకుండా, మన దుఃఖాలను దూరం చేసుకోకుండా, మన సందేహాలను నివృత్తి చేసుకోకుండా, మన ప్రశ్నకు సమాధానం వెతుకోకుండా, మన అజ్ఞానాన్ని దూరం చేసుకోకుండా, మనం మేలుకొనకుండా ఇతరులు మేలుకొల్పే ప్రయత్నం చేస్తాం. ఇతరుల అజ్ఞానాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాం. ఇతర సమస్యలను, ఇతరుల బాధను దూరం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ బాధలను ఎలా దూరం చేయాలో తెలియదు, ఆ విద్య రాదు, ఆ ఉపాయం తెలియదు. ఉపాయం తెలియకున్నా, విద్య రాకున్నా, దానికి సమాధానం తెలియకున్నా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. మన సమస్యలు అవే సమస్యలు, మనకున్న రోగాలు అవే రోగాలు, మన బాధలు అవే, మన సందేహాలు అవే, మన ప్రశ్నలు అవే. వాటిని దూరం చేసుకోలేకపోతున్నాం. కానీ ఉచిత సలహాలు, ఉచిత సమాధానాలు, పనికిరాని సమాధానాలు, సంబంధం లేని సరిపోని సమాధానాలు, మన అవసరమే లేదు అక్కడ వచ్చి కూర్చుంటాం. పానకంలో కూడా కల అవసరమే లేదు. మన మాట అవసరం లేదు, మన ఉపదేశం అవసరం లేదు, మన సందేశం అవసరం లేదు. ఆయన మధ్యలోకి వెళ్ళిపోతాం, చొచ్చుకుపోతాం, ఏదో అనేస్తాం. నవ్వుల పాలైపోతున్నాం. మనకు అక్కడ గౌరవమే లేదు, మన మాటకు విలువే లేదు, మనల్ని ఎవరు అడగడం లేదు. పోతున్నాం, ఏదో వ్యవహారం చేస్తున్నాం. మన వ్యవహారం చాలా అవసరం. తెలియకుండానే మాట్లాడేస్తాం, తెలిసినట్టే ఉంటాం, అర్థం కాకుండా అర్థమైనట్టే. శరీరంలో బలం లేకుండా బలం ఉన్నట్టు వ్యవహారం చేస్తాం, మనమే బలవంతం అనుకుంటాం. ధనము లేకుండా ధనం ఉన్నదని ధనవంతం అనుకుంటాం, విద్య లేకుండా విద్యావంతం అనుకుంటాం, ఏ శక్తి లేకుండా శక్తివంతం అనుకుంటాం, ఏ సామర్థ్యం లేదు, ఏ యోగ్యత లేదు, యోగ్యత ఉందనుకుంటాం, ఎక్కువగా ఆశిస్తాం. ధర్మం అంటే తెలియదు, చట్టం అంటే తెలియదు, విధానం తెలియదు, నియమాలు నిబంధనలు తెలియదు. ఏది తెలియకుండానే తెలిసినట్టు వ్యవహారం చేస్తాం, నవ్వులపడైపోతున్నాం. ఏది శుభమో ఏది అశుభమో తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు, ఏది మేలు చేస్తుందో ఏది కీడు చేస్తుందో తెలియదు. ఏదో వ్యవహారం చేసేస్తున్నాం, ఏదో తినేస్తున్నాం, ఏదో అనేస్తున్నాం. నాకు ఏ ఆహారం అనుకూలమో తెలియదు, ఏదో తినేస్తాను. ఏ వ్యవహారం మంచిదో తెలియదు, వ్యవహారం చేసేస్తాను. ఏ మాట మంచిదో తెలియదు, మాట అనేస్తాను. ఆ మాటకు అర్థమేమిటో తెలియదు, అనేస్తాను. ఏదో రాసేస్తాను, రచయితను అనుకుంటాను, కవిత్వం రాసేస్తాను, కవిని అనుకుంటాను. అర్థమే తెలియదు, అర్థం తెలియకుండానే, అనుభవం లేకుండానే వైద్యం చేస్తాం, వైద్య సలహాలు ఇస్తాం. వైద్యుల్లాగానే రకరకాల వ్యవహారాలు చేస్తున్నాం, నవ్వుల పాలైపోతున్నాం. మనం నవ్వుల పాలు కావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈశ్వరోపాసన చేయకపోవడమే, ఈశ్వరుని గుణాలను పొందకపోవడమే పెద్ద
సిగ్గుచేటు విద్వరం అని ఋషుల మహర్షి చెప్పడం జరిగింది. మూర్ధాతే విపతిష్యతి, నీ మూర్ధ నీ తల పడిపోతుంది. ఊరికే పడిపోవడం కాదు, విపతిష్యతి విశిష్టంగా పడిపోతుంది. విశిష్టంగా తల వాల్చుకోవాల్సి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది. సమాజంలో, ఇంట్లో, బయట, ఈశ్వరుని ముందు కూడా తల దించుకోవాల్సి వస్తుంది, తల వంచుకోవాల్సి వస్తుంది. మంచి పని చేయకపోతే అంతే. మనిషి అన్నవాడు మంచి పని చేయాలి. మనిషి అంటేనే మంచి పని చేసేవాడు, మనసుతో పని చేసేవాడు. మత్వా కర్మాణి శివంతి మనుష్య, మననాత్ మనుష్య. మననం చేయాలి, మంచి చెడు తెలుసుకోవాలి, విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. వాడు మనిషి. మంచి పని చేయకపోతే మనిషి కాదు. మనిషి తత్వం మంచి పని చేయడమే, మేలు చేయడమే, కీడు చేయడం కాదు, శుభం చేయడమే. శుభంకరులం కావాలి, శంకరులం కావాలి. శంకరుడు, మనం శంకరులం, శుభంకరులం. శం మేలు చేసేవాడిని, ఇతరులకు మేలు చేయాలి. మన మేలు మనం కూడా చేసుకోవాలి, ఇతరులకు కూడా మేలు చేయాలి. మేలు చేసేవాడు వాడే సాధువు. సాధు అంటేనే మేలు చేసేవాడు, సజ్జనుడు, సాధువు. శుభగుణాలు ఉన్నవాడు, శుభకర్మలు చేసేవాడు సాధు. దాన్ని సామకుడు అన్నారు. సాధు అన్నా సామ అన్నా శుభం చేసేవాడు, శుభంకరుడు. సామగానం చేయడం అంటే శుభం చేయడం, మేలు చేయడం. ఎప్పుడు మేలు చేస్తాం? ప్రశాంతంగా ఉన్నప్పుడు. మన చిత్తం, మన మనసు సమస్థితిలో ఉండాలి. సమస్థితిలో ఉండడమే సామ. సమానికి సంబంధించినది సామం. సామ ఆది అంతంలో అలాగే ఉండాలి. సమస్థితిలో స్థితప్రజ్ఞత, స్థితంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ప్రజ్ఞతో, వివేకంతో, ప్రకృష్ట జ్ఞానముతో, సరైన విద్యతో స్థిరంగా ఉన్నవాడే, స్థిమితంగా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. సమస్థితిలో ఉన్నవాడే సామగానం చేసేవాడే శాశ్వతంగా సమస్థితిలో ఉండే పరమిత పరమాత్మ స్థితిలో ఉన్నవాడు. పరమ స్థితప్రజ్ఞుడు పరమిత పరమాత్మ, పరమసాముడు, పరమసాధువు పరమిత పరమాత్మ. ఆ పరమసాధువే, ఆ పరమసాముడే సాంబుడు, శంభవుడు, శంకరుడు, శివుడు. శివోపాసన, శంకరోపాసన, శుభంకరోపాసన. శుభంకరోపాసన, శంకరోపాసన, శివోపాసన చేస్తూ, సామోపాసన చేస్తూ మనం సాధువు కాకపోతే, మనం శివులం కాకపోతే, శుభం చేసేవారం కాకపోతే తల దించుకోవాల్సి వస్తుంది. తల పైకి ఉండాలంటే శుభం చేయాలి, మన శుభం కూడా చేసుకోవాలి, ఇతరులకు శుభం చేయాలి, శుభంకరులం కావాలి. పరమిత పరమాత్మ ఉపాసన చేస్తున్నాం, శివోపాసన, శంకరోపాసన, శుభంకరోపాసన. నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. సంధ్య మంత్రంలో చివరికి పదే పదే పరమిత పరమాత్మకు నమస్కారాలు, వందనాలు చేస్తుంటాం. హే శంభవ, మయోభవ, శంకర, మయస్కర, శివ, శివాయ చ శివతరాయ చ. శివుడు శివతరుడు, శంకరుడు మయస్కరుడు. మయ సుఖాన్ని ఇచ్చేవాడు మయస్కరుడు, అన్ని రకాల సుఖాన్ని ఇచ్చేవాడు మయస్కరుడు. మనం అలా ఉంటున్నామా? ఈశ్వరోపాసన అంటే ఈశ్వరుని గుణాలు పొందడం, ఈశ్వరుని గుణాల సేవనం. ఉపాసన సేవనం, ఉపాసన ఆలోచన, ఈశ్వరుని గుణాల ఆలోచన.
ఉపాసన అంటే ఆలోచన, ఉపాసన అంటే సేవనం. అలా ఆలోచిస్తున్నామా? ఈశ్వరోపాసన అంటే ఈశ్వరుని గుణాలను కావాలని ఆలోచిస్తున్నామా, కోరుకుంటున్నామా? ఉపాసన చేస్తున్నామా, సేవన చేస్తున్నామా? సేవించడం, సేవించడం అంటే అనుభవించడం, ఆస్వాదించడం. ఆహార సేవనం, ఔషధ సేవనం అంటాం. అలాగే ఈశ్వర సేవనం, ఈశ్వరుని సేవించాలి, ఈశ్వరుని అనుభవించాలి, ఈశ్వర ఆస్వాదనం కావాలి. ఈశ్వర ఆస్వాదనం, ఈశ్వర అనుభూతి, ఈశ్వర ఆనంద అనుభూతి. అప్పుడే మనం శుభంకరులం. అప్పుడే మన మేలు మనం చేసుకున్నట్టు అవుతుంది, ఇతరుల మేలు కూడా చేసినట్టు అవుతుంది. తన మేలు తాను చేసుకోకుండా, ఇతరులకు మేలు చేయకుండా ఉండేవాడు ఎలా శుభంకరుడు అవుతాడు, ఎలా శంకరుడు అవుతాడు, ఎలా సాధువు అవుతాడు, ఎలా సాముడు అవుతాడు. సాముడు, సాంబుడు, సాముడు కావాలి, సోముడు కావాలి. సాముడు కావాలంటే సోముడు కావాలి, సాత్వికుడు కావాలి, ప్రశాంతంగా ఉండాలి. తత్వగుణం కావాలి, సాత్విక వృత్తి కావాలి, సాత్విక వ్యవహారం చేయాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. అప్పుడు సాములం అవుతాం, స్వాములం అవుతాం. సామగానం చేయడం అంటే ఇది సామగానం. కోరిక గానం చేయడం కాదు, కంఠస్వరంతో, మధురమైన స్వరంతో ఓంకారం చేస్తూ ఆ స్వరాలను పాటిస్తూ ఉదాత్త అనుదాత్త స్వరతాలతో షడ్జ రిషభాది స్వరాలతో చేయడం ఒకటే కాదు సామగానం అంటే. సామగానం చేసేవాడు సాధువు కావాలి, ఇతరులకు మేలు చేసేవాడు కావాలి. అప్పుడే సామగానం. సామోపాసన, సోమ ఉపాసన, సాధు ఉపాసన, పరమ సాధు, పరమ సామ, పరమిత పరమాత్మ. పరమాత్మ ఉపాసన కొరకే సామోపాసన. సామగానం సాధనం. సామగానం చేయడం అనేది ఈశ్వరోపాసనలో భాగం. అది సాధన మాత్రమే. ఉద్గీతోపాసన యొక్క ముఖ్య విషయం సామగానం. సామగానం చేస్తే మనసు ప్రశాంతం అవుతుంది, సౌమ్య స్థితి ఏర్పడుతుంది. సౌమ్యత కొరకే సామగానం. సామగానంలో ఓంకారం ముఖ్యం. ఓంకారాన్ని ఉచ్చస్వరంతో ఉచ్చరించడం అవసరం ఉంటుంది. ఓం ఓం ఓం. ఓంకారంతోనే మొదలవుతుంది. ఓంకారాన్ని ఏ స్వరంతో ప్రారంభించినామో ఆ స్వరంతోనే, ఆ స్థాయిలోనే సామగానం చేయడం అవుతుంది. మనం ఎంత మేలు చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఆలోచన, ఓంకారం అనేది ఆలోచన, ఆరంభించడం అవుతుంది. ఆరంభములో ఎంత ఉందో అంతే అంతంలో కూడా అంతే ఉండాలి. అది సమస్థితి, సామస్థితి. అదే శ్రద్ధ, అదే భక్తి ఉండాలి. ఆరంభంలో ఎంత భక్తి ఉందో అంతంలో కూడా అంతే భక్తి. ఆరంభంలో ఎంత ప్రేమ ఉందో అంతంలో కూడా అంతే ప్రేమ ఉండాలి. ఓంకారం అంటే ఆలోచించడం, ఆరంభించడం. ఉద్గీత ఉపాసన యొక్క ముఖ్య విషయం సామగానం అని చెప్పడం జరిగింది. సాధువు కావాలి, అసాధు కాదు. సామగానం చేసేవాడు సాధువు అవుతాడు. ఈశ్వరోపాసనే సాధుగా మారడానికి సరైనటువంటి సాధనం. ఎందుకంటే పరమపిత పరమాత్మ పరమ సాధు కాబట్టి. ఆ విధంగా సామోపాసన ద్వారా, సరైన ఉపాసన ద్వారా, ఈశ్వరోపాసన ద్వారా మనం తల
పెంచుకుంటాం, ఆ తల పైకి ఉంటుంది, లేకపోతే తల దించుకోవాల్సి వస్తుంది. ఈ మానవ జన్మ పొంది కూడా ఈశ్వరుని గుణాలు పొందలేకపోతే, ఈశ్వరుని గుణాలు నింపుకోకపోతే, ఆ గుణాలను స్థిరం చేసుకోలేకపోతే, చివరి వరకు మోక్షం వరకు ఆ శ్రద్ధ, ఆ భక్తి, ఆ ప్రయత్నం, ఆ పురుషార్థం, అదే పట్టుదల, అదే దీక్ష, ఆ వ్రతాన్ని అనుష్ఠానం చేయకపోతే వ్యర్థమే. అనుష్ఠానం, ఉపాసన అంటే అనుష్ఠానం కూడా. ఈశ్వరోపాసన, ఈశ్వర అనుష్ఠానము, ఈశ్వర ఆలోచన, ఉపాసన, ఈశ్వర సేవన. ఈ విషయంలో ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. ఉన్నతంగా ఉండాలి, ఉచ్చంగా ఉండాలి. ఉద్గీతోపాసన, ఉత్ అంటేనే ఉచ్చ స్థితి, ఉత్ శిష్టము, శ్రేష్టము, ఉత్ శ్రేష్టము, జ్యేష్టము, శ్రేష్టము, వరేణ్యము, వరిష్టము కూడా. గొప్పగా ఉండాలంటే వరిష్టంగా ఉండాలి, శ్రేష్టంగా, ఉచ్చిష్టంగా ఉండాలి. ఉన్నతంగా ఉండాలంటే ఉద్గీతోపాసన, ఉద్గీత, స్థిరం కావాలి. ఈశ్వర గానం చేస్తూ ఉన్నతంగా, శ్రేష్టంగా, జ్యేష్టంగా ఈశ్వరుని గానం చేస్తూ స్థిరం కావడమే ఉద్గీతం. అప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. మానవ జన్మను సార్థకం చేసుకుంటున్నాము. ఈ జన్మలోనే తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ధర్మాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాం, నియమాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నాం, చట్టాన్ని పాటించడానికి, నియమ నిబంధనలు పాటించడానికి, రాజ్యాంగాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేరస్తుడు కాదు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరించేవాడే నేరస్తుడు అవుతాడు, అపరాధి అవుతాడు. అలాగే పరిమిత పరమాత్మ యొక్క నియమాలు, రాజ్యాంగం ఉంది, వేదం, వేదానుకూలంగా జీవించినప్పుడు, ఈశ్వరుని నియమాలు పాటించినప్పుడు అపరాధి కాదు, పాపి కాదు. ఈశ్వరుని నియమాలు పాటించకపోవడమే పాపము, అపరాధము. తలదించుకోవాల్సిందే మరి. మనం చేయవలసినటువంటి కర్మ ఈశ్వరోపాసనే. ఈశ్వరుని గురించి ఆలోచన, ఈశ్వరుని అనుష్ఠానమే ఈశ్వరోపాసన, ఈశ్వర గుణాల సేవనమే ఈశ్వరోపాసన. అది ఉద్గీతోపాసనతో ప్రారంభమవుతుంది. దాని అర్థం అది. సమం అంటేనే సాధు. సమం చేసినాడు అంటే సాధు చేసినాడు, మేలు చేసినాడు, శుభం చేసినాడు. సామోపాసన, సజ్జనులు ఏ పద్ధతిలో, ఏ మార్గంలో వ్యవహారం చేసినారో, ఏ మార్గంలో వెళ్ళినారో, ఎలా వెళ్ళినారో వారి అడుగుజాడల్లో మనం వెళ్ళడమే సాధు మార్గం, సజ్జనుల మార్గం, ఋషి మునుల మార్గం, మన మార్గం. గానమంతా ఈశ్వర గానమే చేస్తున్నది. ఆ విధంగా చేసినప్పుడే మనం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోగలుగుతాము. అప్పుడు భయపడే అవసరం ఉండదు. భయపడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. చివరికి మరణానికైనా భయపడం ఉండదు. మృత్యుంజలం అవుతాం, మరణాన్ని జయిస్తాం. మరణానికే భయపడిన వాడు దేనికి భయపడాడు. చావడానికి సిద్ధం, దేనికైనా సిద్ధం. చావడానికి సిద్ధంగా ఉన్నవాడు దేనికైనా సిద్ధంగా ఉంటాడు. ఇంకా కష్టాలు లేవు, నష్టాలు లేవు. ఎందుకంటే తెగించినాం, మంచి పని చేయడానికి తెగించినాం, ధర్మాన్ని ఆచరించడానికి తెగించినాం. అప్పుడు తల వంచుకోవాల్సిన అవసరం లేదు, తల దించుకోవాల్సిన అవసరం లేదు. మన తల పైకి ఉంటుంది. అప్పుడు ఋషుల మహర్షులు మూర్ధాతే విపతిష అన్నారు. అప్పుడు మూర్ధాతే
ఉపరి అంటారు. ఉపరి తిష్టతి, మీ తల పైనే ఉంటుంది. తల ఎగిరేస్తాం అప్పుడు. ఎప్పుడు తల ఎగిరేస్తాం? మంచి పని చేసినప్పుడు. మంచి పని చేయండి అని చెప్పడానికి ఇదొక ప్రయత్నం. ప్రేరణ ఇస్తున్నారు ఋషులు, మహర్షులు. చాందోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకంలో ప్రథమ ఖండం. ఈ ప్రపంచంలో సర్వత్రా అంతటా కూడా అంత ఉద్గీతోపాసన జరుగుతుంది. అంతా ఓంకారమే, ప్రపంచం అంతా ఓంకారమే. పరపిత పరమాత్మ చేసే వ్యవహారం అంతా కూడా గొప్ప వ్యవహారం ఉంటుంది. అందుకే ఉద్గీతం చేయాలి. ఆ విషయంలో ఛాందోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకం, రెండవ ప్రపాఠకంలో మొదటి ఖండం, ప్రథమ ఖండంలో చెప్పడం జరుగుతుంది. ఓం సమస్తస్య ఖలు సామ్నా ఉపాసనం సాధు యత్ ఖలు సాధు తత్ సామ ఇతి ఆచక్షతే యద్ అసాధు తద్ అసామ ఇతి. ఏది సాధో అదే సామ, ఏది అసాధో అదే అసామ. సామ అంటే సాధు, అసామ అంటే అసాధు. ఏది సాధు, ఏది మంచిది, ఏది మేలు, ఏది శుభం అంటే సామగానం చేయడమే, ఈశ్వరుని గానం చేయడమే, ఈశ్వరుని గుణాల గానం చేయడమే, స్తుతించడం, గానం ద్వారా స్తుతించడమే సామగానం చేయడం అంటే. ఆ గుణాలు కావాలి అని ఆలోచిస్తూ, ఇక్కడ ఉపాసన అంటే ఆలోచన, ఉపాసన అంటే సేవన, ఉపాసన అంటే అనుష్ఠానం. కేవలం ఈశ్వరోపాసన అనగానే ఓం ఓం అనడం మాత్రమే కాదు, ఈశ్వరుని గుణాలు కావాలని ఆలోచించాలి. గుణాలు ఎలా వస్తాయి, ఎలా నిండుతాయి, అటువంటి అర్హత ఉందా నాలో, అటువంటి శక్తి ఉందా, ఈశ్వరుని గుణాలను నింపుకొని వాటిని కాపాడుకొని స్థిరం చేసుకునే అంత శక్తి, అంత సామర్థ్యం ఉందా, అటువంటి శ్రద్ధ భక్తి ఉందా, అటువంటి పురుషార్థం ఉందా చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. అది మొదలు చేయవలసిన పని, ప్రారంభం. ఆలోచించుకోవాలి, పథకం వేసుకోవాలి, యోజన అవసరం. అందుకే ఓంకారం అనేది యోజన, ఆలోచన, ఈశ్వరోపాసన, ఈశ్వరుని గుణాల సేవనం, సేవించాలి, దానికి అనుష్ఠానం చేయాలి, ఆచరణ చేయాలి. ఉపాసన అంటే ఇంత అర్థం వస్తుంది. అప్పుడే సాధులం అవుతాం, సజ్జనులం అవుతాం. సాధు చేయడమే సామం చేయడం. సామగానం చేస్తున్నామంటే సాధులం కావడానికి, మంచి పని చేయడానికి. ఓం సమస్తస్య, సమస్తం కూడా, సమస్తం సంపూర్ణం. మనం చేసే ఓంకారంలో కొన్ని అంగాలు ఉన్నాయి, భాగాలు. వాటిని భక్తి, విభక్తి అంటారు, భాగాలు అంటారు. ఓంకారంలో భాగాలు భక్తులు, విభక్తులు. భక్తి అన్నా విభక్తులన్నా భాగాలని ఒకటే అర్థం. స్థాయిలు ఉన్నాయి, ఆరంభం నుంచి ముగించే వరకు. ఓంకారం ఆరంభం, ఓంకారం ముగింపు. ఈ ఆది అంతం, ఓంకారం ఆది, ఓంకార అంతం గురించి రాసిన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఛాందోగ్య ఉపనిషత్తు రచయిత, కర్త, ఋషి. సాధు ఏదో అదే సామము. సాధు తత్ సామ ఇది ఆచక్షతే. సాధునే సామ అంటారు. ఆచక్షతే అంటే అంటారు. ఏదైతే అసాధు ఉందో, అనుచిత వ్యవహారం ఉందో, చెడ్డ వ్యవహారం ఉందో అదే అసామ. తద్ ఉ తద్ ఉత అపి ఆహు సామ్నైన, సామ్న ఏనం, సామ్నైనం ఉపాసి ఉపగాయత్, ఉపగా ఉపగాత్ ఇది. సామ్నేనైన ఉపగాత్ ఇది. సాధు సాధునా ఏనం ఉపగాత్ ఇది ఏవ తద్ ఆహు. అసామ్నేన
ఏనం ఉపగాత్ ఇది అసాధు అసాధునా ఏనం ఉపగాత్ ఇది ఏవ తద్ ఆహు. సామంతో రుక్కులను ఈ గద్యాన్ని మన భాషలో గద్యాన్ని పద్యంలో చెప్పడం, వచనాలను గాన రూపంలో చెప్పడం అనేది సామంతో రుక్కులను చెప్పడం జరుగుతుంది. అతడు రుక్కులను సామగానంతో చెప్పడం జరిగింది అంటే దాని అర్థం సాధు సరిగా చెప్పినాడని అర్థం. వచనాలను గానం ద్వారా చెప్పినాడు అంటే సరిగా చెప్పినాడు అంటే భక్తితో శ్రద్ధతో ఈశ్వరోపాసన యొక్క ఉద్దేశంతో మంచి ఆలోచనతో చెప్పినాడని అర్థం వస్తుంది. సరిగా గానం చేసినాడంటే అర్థం ఏంటి? అన్ని నియమాలు పాటించాడు. ఆ గానం సరిగా చేసినాడు అంటే స్వరం బాగుంది, అన్ని బాగున్నాయి అని అర్థం వస్తుంది. గానం చేయాలంటే ఆలోచన కూడా ఉండాలి, సాధన ఉండాలి, అభ్యాసం ఉండాలి. ఊరికే గానం చేయడం కుదరదు. అన్ని స్వరాలు బాగుండాలి, అన్ని బాగుండాలి. అది అప్పుడు సాధుగానం అవుతుంది, సామగానం అవుతుంది. సరిగా గానం చేయాలంటే అసామగానం చేసినట్టు, అది అసాధ అవుతుంది. సరిగా గానం చేయలేదని చెప్పడానికి కారణం సరిగా చేయలేదు. అది ఎవరు చెప్పాలి సరిగా చేయలేదని? ఆ నియమాలు తెలిసిన వారు, అందులో ప్రావీణ్యం ఉన్నవారు, వారు చెప్పాలి. ఇదంతా ఎవరు చెప్పాలి? మనకు ఋషులు మహర్షులు చెప్పాలి. ఏది మంచిదో, ఏది చెడో, ఏది సాధు, ఏది అసాధు, ఏది సామ, ఏది అసామ, ఏది సరైనది, ఏది కాదు, ఏది పాపం, ఏది పుణ్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం, దుఃఖాలను నివారణ చేసుకోవడానికి సరైన విధానం ఏమిటి, ఉపాయాలు ఏమిటి, ఎవరు చెప్పాలి? అనుభవం ఉన్నవారు చెప్పాలి, ఆచరించిన వారు చెప్పాలి, వాటి రహస్యం తెలిసిన వారు చెప్పాలి. తద్ ఉత అపి ఆహు, ఇలా కూడా అంటారు అని చెప్పడం జరుగుతుంది. ఎవరు అంటారు? ఈ సామంతో ఈనం దీన్ని ఉపగాత్ అంటే దగ్గరకు వెళ్ళడం జరిగింది అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఆ విధంగా పొందినారని అర్థం. సాధున అంటే ఉచితం పద్ధతిలో, సరైన పద్ధతిలో, ఈనం ఉపగాత్ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే కూడా దానికి వ్యవహారం ఉంటుంది, అడగాలన్న వ్యవహారం ఉంటుంది. అది కూడా సాధు విధానం ఉండాలి, సరైన పద్ధతి ద్వారానే ప్రయత్నం చేయాలి. అసాధు పద్ధతి కాదు, అనుచిత పద్ధతి కాదు. అనుచిత రీతిలో వ్యవహారం కుదరదు. సామగానం అంటే మన సరైన వ్యవహారం కూడా సామగానమే. గానం చేస్తాం కానీ మన వ్యవహారం సరిగా ఉండడం లేదు. ఉచ్చారణ బాగానే ఉంటుంది, కంఠం బాగానే ఉంటుంది, అన్ని బాగుంటాయి, సరైన గానం చేస్తాం, అన్ని బాగానే చేస్తాం. కానీ వ్యవహారం సరిగా లేకపోతే కూడా అది సామగానం కాదు, సరైన గానం కాదు, సాధు విధానం కాదు. ఈ రహస్యాన్ని ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. లోక వ్యవహారంలో మనం ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు అంటారు సామం చేసినారని చెప్పేసి. అంటే ఎలా అంటారు ఋషుల మహర్షులు? సామం అనగానే సాధు అని అర్థం. నిజానికి సాధు శబ్దమే సామ శబ్దం. సామ అంటే సరైనటువంటి సమస్థితిని కూడా అర్థం వస్తుంది. సమ అనే శబ్దానికి కూడా సామ, సమకు సంబంధించింది సామ. స స అమ సామ. లోక వ్యవహారం కూడా సరిగా ఉండాలి. అథ ఉత అపి ఆహు అథోత అపి ఆహు అథోత్యాప్యాహు సామ నో యతేతి. సామని బత ఇది. బత అంటే దాని అర్థం చాలా అని అర్థం. ఇక్కడ చాలా. అథ అథ ఉత అపి ఆహు అథ. కాబట్టి లోక వ్యవహారంలో ఇలా అంటారు. అపి ఆహు ఇలా కూడా అంటారు. సామం నా అంటే, మా కొరకు. సామను బత ఇది, మా కొరకు ఇది చాలా.
బాగుంది అని చెప్పండి, చాలా బాగుంది చెప్పండి. బతసామ అంటే చాలా బాగుంది అని చెప్పడానికి అంటారు. యత్ అసాధు, యత్ సాధు, ఏది సాధు అవుతుందో అది బాగుంది అంటాం. సాధు భవతి, సాధు బత ఇది ఏవ తదాహు అసామ. అసామ అయితే నో, మాకు, బత ఇది చాలా, తద్ అసాధు చాలా అసాధు జరిగింది. సామ సాధు శబ్దాన్ని రెండు కలిపి చెప్పడం జరుగుతుంది. సామ అంటేనే సాధు, సాధు అంటేనే సామ, అసాధు అంటే అసామ, అసామ అంటే అసాధు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఏది సాధు, ఏది అసాధు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మేలు చేస్తుందో మనకు ఇతరులకు, ఏది కీడు చేస్తుందో మనకు కానీ ఇతరులకు కానీ అటువంటి వ్యవహారం చేయకుండా ఉండాలి. ప్రపంచంలో ఇవన్నీ రెండు కనిపిస్తాయి. అటువైపు మనం మొగ్గకుండా ఉండాలి, అటువైపు ఒరగకుండా, అటువైపు వెళ్ళకుండా ప్రయత్నం చేయాలి. చెడు వైపు, అధర్మం వైపు, అసాధు వైపు, అసామ వైపు. కాబట్టి ఈశ్వరోపాసన అంటే, సామోపాసన అంటే సాధు గుణాలను, సజ్జన గుణాలను, మంచి గుణాలను పెంచుకొని ప్రయత్నం చేయాలి, నింపుకొని ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ సామగానం సార్థకమవుతుంది. ఆ సామగానం ఏదో కాదు, మన జీవన గానమే, మన జీవన ప్రయాణమే సామగానం. తర్వాత ఛాందోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకంలో 2వ ఖండం, ద్వితీయ ఖండంలో చెప్పడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ లోకంలో పంచవిధ సామోపాసన ఎలా ఉంటుంది అంటే, ఓంకారంలో 5 భాగాలు ఉంటాయి, 5 స్థితులు ఉంటాయి. ఓంకారం చేసే పద్ధతిని వివరించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా యజ్ఞంలో, యాగాల్లో సామగానం చేసేటప్పుడు ఇవన్నీ పాటిస్తారు, ఈ నియమాలు పాటిస్తారు. ఓంకారంలో ఉన్నటువంటి 5 భక్తులు లేదా విభక్తులు లేదా భాగాలు, వాటిని ఈ నియమాలు పాటించి ఓంకారం చేస్తారు. ఓంకారం చేయడం కూడా ఒక రహస్యం. అది ముందు ఆరంభించాలి, ముందు అనుకోవాలి, పథకం వేసుకోవాలి, ప్రారంభించడం, పథకం వేసుకొని అప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. పథకం వేసుకోవడం, దానికి ఏర్పాటు చేసుకోవడం, సిద్ధం కావడం అనేది హింకారం అని, ప్రారంభించడం ప్రస్తవం అని, తర్వాత దాన్ని ఉచ్చస్థితికి, శిఖరస్థితికి తీసుకెళ్లడం అది ఉద్గీతం అని, ప్రతిహారం అంటే దించడం అని, తగ్గించడం అని, నిధనం అంటే ముగించడం అని చెప్పడం జరిగింది. అంటే ఓంకారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే విషయంలో పంచవిధ సామోపాసన. హింకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, నిధనం, ఇది పంచవిధ సామోపాసన. గానం ప్రారంభించే ముందు కూడా ఇదంతా వ్యవహారం చేస్తారు. ముందు గొంతు సవరించుకోవడం కానీ, ప్రారంభించే ముందు చూసుకుంటారు. ఆ వాద్యత్రాలు, వాయిద్య పరికరాలు ఉంటాయి, వాటిని చూసుకుంటారు, సరిగా ఉన్నాయా లేవని ఒకసారి పరీక్షించుకొని చూసుకుంటారు. అదే హింకారం. అలాగే గొంతు కూడా సరిగా చూసుకుంటాం, హింకారం. తర్వాత ప్రారంభిస్తాం, అది ప్రస్తావం. ప్రారంభించిన తర్వాత ఉచ్చస్థితికి తీసుకెళ్తారు, శిఖరావస్థకు తీసుకెళ్తారు, అది ఉద్గీతం అయితే దించాల్సి వస్తుంది, అది ప్రతిహార అవస్థ. తర్వాత ముగించడం నిధన అవస్థ. ఈ విధంగా 5 అవస్థలు ఉంటాయి ఓంకారంలో. దీనికి సంబంధించినటువంటి దీని ప్రభావం ఎలా ఉంటుందో, దీని మహిమ ఏమిటో, దీంట్లో రహస్యం ఏమిటో చెప్పడం జరుగుతుంది ఎన్నో విధాలుగా. ద్వితీయ ప్రపాఠకంలో 2వ ఖండం నుంచి పంచవిధ సామోపాసన, తర్వాత సప్తవిధ సామోపాసన కూడా ఉంటుంది. 7 విధాలుగా 7 అవస్థల్లో ఉంటుంది. ఈ విధంగా 10 ఖండాల వరకు ఈ పంచవిధ సామోపాసన, సప్తవిధ సామోపాసన గురించి చెప్పడం జరిగింది. ద్వితీయ ప్రపాఠకంలో 2వ ఖండంలో చెప్పడం జరుగుతుంది. లోకేషు పంచవిధం సామోపాసిత. ఈ లోకంలో లేదా లోకాల్లో, అన్ని లోకాల్లో, అన్ని గ్రహాల్లో అంతటా కూడా
ఈ పంచవిధ సామోపాసన సప్తవిధ సామోపాసన జరుగుతుంది అనే విషయాన్ని పరిచయం చేస్తున్నారు ఛాందోగ్య ఉపనిషత్తు రచయిత కర్త ఋషి. లోకేషు పంచవిధం, ఈ లోకంలో లోకలోకల ఈ పృథ్వీ మొదలు అంతటా కూడా అన్ని గ్రహాలు నక్షత్రాలు కూడా పంచవిధ సామోపాసన, తర్వాత సప్తవిధ సామోపాసన ఉపాసన కూడా వస్తుంది. కానీ ఇక్కడ పంచవిధ సామోపాసన గురించి ప్రసంగం. కాబట్టి ఎక్కడెక్కడ ఈ పంచవిధ అవస్థలు ఉన్నాయి, 5 అవస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లోకంలో ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. పృథివీ హింకారో, ఈ పృథివీలో ఈ భూమియే హింకారం. పృథివీ హింకారో అగ్ని ప్రస్తావో అంతరిక్షం ఉద్గీత ఆదిత్య ప్రతిహారో ద్యోర్నిధనం ఇది ఊర్ధ్వేషు, అంటే పైకి ఎదగడం, కింది లోకాల నుంచి పైకి లోకాలు చెప్పడం జరుగుతుంది. పృథివీ అని, తర్వాత అంతరిక్షం అని. పృథివీ హింకారం అగ్ని, పృథివీ తర్వాత అగ్ని, తర్వాత అంతరిక్షం, తర్వాత ఆదిత్యుడు, తర్వాత ద్యౌ. పృథివీ హింకారం, అగ్ని ప్రస్తావం. ఇక్కడ గొంతు సవరించుకున్న తర్వాత గొంతులో కఫం దూరం చేసుకొని కొంచెం ప్రారంభించుతాం, చూసుకుంటాం. కొంచెం గొంతు వేడవుతుంది. అలాగే ఈ తబలాలు కానీ మృదంగాలు కానీ చూసుకుంటారు. వ్యాయామం చేసే ముందు కూడా శరీరాన్ని కొంచెం వేడి చేసుకోవడం అవసరం ఉంటుంది. వ్యాయామం చేసుకోవడం కానీ ఏదైనా కానీ చూసుకుంటాం, పరీక్షించుకుంటాం, కొంచెం వేడి పెంచుకోవడం అవసరం ఉంటుంది. ఒళ్ళు విరుచుకోవడం అవసరం ఉంటుంది. లేవగానే వెంటనే ఒళ్ళు విరుచుకోవడం జరుగుతుంది. మన పశువులను గమనిస్తాం, పిల్లి కానీ కుక్క కానీ గోవులు కానీ లేవగానే ఒళ్ళు విరుచుకుంటాయి, చూసుకుంటాయి. శరీరంలో అంగాలు సరిగా ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకుంటాయి. ఆ విధంగా అన్నమాట అగ్నిగుణం అది. అందుకే ఉదయం లేచిన తర్వాత అగ్ని ఉపాసన చేయాలన్నారు. ఓం ప్రాతర్ అగ్నిం ప్రాతరింద్రం హవామహే, అగ్ని ఉపాసన చేయాలి లేచిన తర్వాత. అలాగే అగ్ని ప్రస్తావం, ఇది ప్రారంభం అన్నమాట. అంతరిక్షం ఉద్గీతం, ఆదిత్యుడు ప్రతిహారం తగ్గించమవుతుంది. ద్యౌ, ఇది చివరికి నిధనం, అంటే ముగింపు అన్నమాట. దీంట్లో రహస్యం ఉంది. ఈ పృథ్వీ హింకారం ఏమిటి? పృథ్వీ హింకరిస్తుందంటే గొంతు సవరించుకున్నట్టుగా ఏర్పాటు చేసుకోవడం, ప్రారంభించే ముందు చూసుకోవడం అన్నమాట. ఈ భూమి ఎలా చేస్తుందా, ఇది ఒక రహస్యం. అగ్నిలో ప్రస్తావం ఉందా? అగ్నికి ప్రస్తావం అంటే ప్రారంభించడానికి అగ్నికి సంబంధం ఏమిటి? అలాగే ఉద్గీతకు అంతరిక్షానికి సంబంధం. ఆదిత్య ప్రతిహారం, ద్యౌ నిధనం. అలాగే పైనుంచి కింది కూడా ఉంది మళ్ళీ. అథా ఆవృత్తేషు, కింది దిగడానికి, అంటే పైనుంచి కిందికి. ద్యౌ హింకారం, ఇంతకుముందు ద్యూలోకం, అది నిధనం అన్నారు, సమాప్తి అన్నారు. ఇప్పుడు ద్యౌ హింకారం, పైనుంచి కిందికి. ఆదిత్యుడు ప్రస్తావం, సూర్యుడు ప్రస్తావం. అగ్నికి సూర్యునికి సంబంధం. ముందు అగ్ని ప్రస్తావంలో, ఇప్పుడు సూర్యుడు ప్రస్తావంలో. సూర్యునికి అగ్ని సంబంధం, కానీ అంతరిక్షం మాత్రం అదే ఉంది, ఉద్గీతం. అంతరిక్షం ఉద్గీతం, కింద నుంచి పైకైనా పైనుంచి కిందికైనా అంతరిక్షం మధ్యలో ఉంటుంది, అది ఉద్గీతం. పైనుంచి కిందికి వచ్చేటప్పుడు అగ్ని ప్రతిహారం, దించడం అవుతుంది. పృథివీ నిధనం, సమాప్తం, ముగింపు. కింద నుంచి పైకి, పైనుంచి కిందికి. దీని రహస్యంతో ఇది పరిశోధనీయ అంశం. ఈ విధంగా ఎవరు సామగానం చేస్తారో, ఈ పంచవిధ సామోపాసన చేస్తారో, ఇటువంటి గానం చేస్తారో, వారు ఊర్ధ్వముఖులవుతారు. ఎవరైతే కిందికి వస్తారో వారు అధోముఖులవుతారు. అటువంటి సామాగ్రిని పొందుతారు, అటువంటి సుఖ సాధనలు పొందుతారు అని చివరిలో చెప్పడం జరిగింది. కల్పంతే అంటే ఆ ఫలసిద్ధి అవుతుంది, సమర్థులు అవుతారు. కల్పంతే అంటే
ఫలప్రదమవుతుంది. ఇలా హ అస్మై, హ అంటే అవశ్యం, అస్మై ఈ ఉపాసకుని కొరకు అని అర్థం. ఇతని కొరకు, ఉపాసకుని కొరకు ఈ లోకాలన్నీ కూడా, లోకాహ ఊర్ధ్వాహ ఈ కింది నుంచి పైకి ఇది చేయడం జరిగిందో ముందు మొదటి పద్ధతిలో పృథివీ హింకారమని, అగ్ని ప్రస్తవమని, అంతరిక్షం ఉద్గీతమని, ఆదిత్యుడు ప్రతిహారమని, దియో నిధనమని ఏది చెప్పడం జరిగిందో అది ఆ రకంగా చేస్తే ఉపాసకునికి అటువంటి అవస్థ లభిస్తుంది. మొదటి పద్ధతిలో ఆవృత పైనుంచి కిందికి, ఆవృత అంటే పైనుంచి కిందికి దిగేటప్పుడు ద్యులోకమే హింకారమని, ఆదిత్యుడు ప్రస్తవమని, అంతరిక్షం ఉద్గీతమని, ఈ అగ్ని ప్రతిహారం, పృథివీ నిధనం అని చెప్పడం జరిగింది రెండవ పద్ధతిలో. ఈ రెండు విధాలుగా ఉపాసకునికి లాభం జరుగుతుంది అని చెప్పడానికి. కల్పంతే హ అస్మై లోకాః ఊర్ధ్వాః చ ఆవృతాః చ యః ఏతద్ ఏవం విద్వాన్ లోకేషు పంచవిధం సామోపాస్తే సామగన చేస్తాడో అటువంటి వానికి, అటువంటి ఉపాసకునికి ఈ పంచవిధ, ఈ 5 రకాలుగా 5 ప్రకారాలుగా ఇది సామగానం చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఫలితం ఉంటుంది. అంటే వ్యర్థం పోదు. హింకారం చేసినా వ్యర్థం లేదు, ప్రారంభించిన వ్యర్థం లేదు అని గొంతు సవరించుకున్నా వ్యర్థం కాదు. ఇది మన వ్యవహారంలో ఓంకారం చేసేటప్పుడు గొంతు సవరించుకోవడం, గానం చేసే ముందు ఇది చేస్తున్నాం, అది అవసరం, అది వ్యర్థం కాదు అనుకోవడం. అలాగే ఓం అని ప్రారంభించడం, దాన్ని పైకి తీసుకెళ్ళడం, తగ్గించడం, ప్రతి స్థాయిలో, ప్రతి భాగంలో, ప్రతి అవస్థలో కూడా మనకు లాభం జరుగుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కింది నుంచి పైకి వెళ్ళినా, పైనుంచి కిందికి వచ్చినా ఫలితం మాత్రం వస్తుంది, వ్యర్థం మాత్రం కాదు. ఓంకారం చేయడం వల్ల మీరు కింది నుంచి పైకి తీసుకెళ్ళినా, అంటే ఆరోహణ చేసిన, అవరోహణ చేసిన, ఈ ఆరోహణ అవరోహణలో అయితే మన స్వరం ఉంటుందో, వ్యవహారం ఉంటుందో అది వ్యర్థం కాదు. అంటే మనం మంచి పని చేసేటప్పుడు, ఇక్కడ సామం అంటే సాధు అన్న ముందే, సాధు పని చేసేటప్పుడు, మంచి పని చేసేటప్పుడు కొంచెం చేసినా వ్యర్థం కాదు, ఎక్కువ చేసినా వ్యర్థం కాదు, తగ్గించినా వ్యర్థం కాదు. ఎక్కువ చేసినాం, తర్వాత చాలా దానం చేసినాం ఎంతో జీవితం అంతా, ఆ తర్వాత తగ్గించినాం, మన ఆదాయం లేక, మనకు శక్తి లేక సహకరించడం, పరోపకారం చేయడం తగ్గించేస్తాం, చివరికి ముగించేస్తాం అనుకోండి, వ్యర్థం మాత్రం కాదు. మంచి పనులు చేస్తాం, చాలా మంచి పనులు చేస్తాం, ఇంకెక్కువ చేస్తాం, తగ్గించేస్తాం, ముగించేస్తాం. ప్రారంభించినా, పెంచినా, తగ్గించినా వ్యర్థం మాత్రం కాదు, తప్పకుండా ఫలితం ఉంటుంది. కల్పంతే అన్నారు, సమర్థులు అవుతాం, ఆ సామర్థ్యం పెరుగుతుంది అంటే ఫలప్రదం అవుతుంది కదా. కల్పంతే అంటే, కల్పం అంటే ఫలప్రదం కూడా, లాభం జరుగుతుంది, వ్యర్థం కాదు, ఏదీ వ్యర్థం కాదు. కల్పంతే ఫలసిద్ధి అవుతుంది, ఫలసిద్ధి విషయంలో మనం సమర్థులం అవుతాం, కనీసం అనుభవం ఏర్పడుతుంది, సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే పనులు మంచి పనులు అయి ఉండాలి. కొంచెం చేసిన పర్వాలేదు, కనీసం అనుకున్నా పర్వాలేదు, ఆలోచించినా పర్వాలేదు, ప్రారంభించిన పర్వాలేదు, పెంచినా పర్వాలేదు, దించినా పర్వాలేదు, ముగించినా పర్వాలేదు. ఆ విధంగా సామకర్మలు చేయాలి. సాధుకర్మలు చేస్తేనే తల పంచుకోకుండా, దించుకోకుండా ఉండగలుగుతాం. నిజానికి ప్రపంచంలో అన్నిటికంటే విడ్డూరమైనటువంటి సిగ్గుచేటైన పని ఈశ్వరోపాసన చేయకపోవడమే. ఈశ్వరుని నుండి ఎన్నో పొందుతాము, ఎన్నో అవసరాలు ఉన్నాయి మనకు, అంతా ఒక చోటే లభిస్తాయి. అన్ని గుణాలు అది పరమపిత పరమాత్మ వద్ద లభిస్తాయి. ధైర్యం కావాలన్నా, ఉత్సాహం కావాలన్నా, ఉల్లాసం కావాలన్నా, ఆనందం కావాలన్నా, దుఃఖాల నివారణ కావాలన్నా, రోగాలు పోవాలన్నా, బాధలు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా, నొప్పులు పోవాలన్నా, అశాంతి పోవాలన్నా, నిరాశలు పోవాలన్నా, భయాలు పోవాలన్నా, ఏది కావాలన్నా పరమపిత పరమాత్మ వద్ద లభించును, అంతా ఒక చోటే లభించును. దాన్ని కాదని ఎక్కడ వెతుకుతుంటారని ఏమంటారు? మూర్ఖత్వం కాకపోతే, అజ్ఞానం కాకపోతే. కష్టాల కారణం ఇదే. అన్నీ ఉన్నాయి, ఉన్నదాన్ని వదులుకొని
లేని దాని గురించి పాకులాడుతున్నాం, తహతాలాడుతున్నాం, బాధపడుతున్నాం. ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచతే ఇది బాధిత న్యాయ. మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంలో ప్రథమ సముల్లాసంలోనే మొట్టమొదటి చెప్పడం జరిగింది. ఆరంభంలోనే ఉపస్థితం పరిత్యజ్య, ఉన్నదాన్ని చూసుకోవాలి. మన కళ్ళ ముందర ఉన్నాయి, మన ముందర ఉన్నాయి. అది విద్య కావచ్చు, పదార్థాలు కావచ్చు, భోగాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, సుఖ సాధనాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్ని మన వద్దే ఉన్నాయి, ముందరే ఉన్నాయి. దీన్ని వదులుకొని ఎక్కడెక్కడ పరిగెత్తడం, పరమిత పరమాత్మ అనుకుంటూ ఎక్కడెక్కడ ప్రయాణాలు చేయడం, పుణ్యక్షేత్రాలు అనుకుంటూ, దివ్యక్షేత్రాలు అనుకుంటూ, తీర్థయాత్రలు అనుకుంటూ, అది అనుకుంటూ, ఇది అనుకుంటూ, అక్కడ ఇక్కడ అనుకుంటూ, ఆ వ్రతం ఈ వ్రతం, ఆ నోము ఈ నోము, ఈ దీక్షలు ఆ దీక్షలు అనుకుంటూ రకరకాల ప్రయత్నం చేస్తూ తన శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, వయస్సును, ధనాన్ని అన్నిటినీ నష్టం చేసుకుంటూ మనం కష్టపడుతుంటాం, కష్టపెడుతుంటాం, రోగాలు తెచ్చుకుంటాం, సేవ తీసుకుంటాం, అందరినీ బాధ పెడుతుంటాం, మనం బాధపడుతుంటాం. ఇదేమైనా న్యాయమా? సమంజసమా? ఇది బుద్ధి పనే? బుద్ధి లేని పనే? మనకు బుద్ధి ఉందా? అసలు బుద్ధి లేదా? సందేహం. వివేకం, విచక్షణ ఉందా? ఇదే విడ్డూరం, ఇదే సిగ్గుచేటు. అన్నీ ఉన్నాయి, అంత ఒకచోటే, ఒకరి మధ్య లభిస్తాయి. ఒక దుకాణంలో అన్నీ లభిస్తాయి, అవి కూడా మేలైనవి. మేలైన సరుకు, మేలు సరుకు, ఏ కల్తీ లేని మంచి పదార్థాలు, నాణ్యమైనటువంటి పదార్థాలు లభించినప్పుడు పక్కన పెట్టేసి ఎక్కడెక్కడో వెతుకుతుంటే, అటు ఇటు చూస్తుంటే దాన్ని ఏమంటారు? విడ్డూరం కాదా? అంతా మనలోనే ఉంది. పరమిత పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, మనలోనే, లోపలే, ఇక్కడే, మన వద్దే, ఆత్మ వద్దే, ఆత్మలోనే. ఆత్మలో కూడా ఉన్నాడు, ఆత్మ వద్ద ఉన్నాడు, ఆత్మ చుట్టూ ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. నా శరీరం బయట ఉన్నాడు, నా శరీరం లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇది మర్చిపోయి ఎక్కడెక్కడో చూస్తున్నాం. ఎవరు చూడడం లేదని చెప్పి తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, చీకటి పాపాలు. అంతా చీకటి, ఎవరు చూడడం లేదనుకుంటున్నాం. కానీ పరిమిత పరమాత్మకు చీకటి ఏది అడ్డంకం కాదు, ఏది ఆటంకం కాదు. అన్నీ చూస్తాడు, చీకటి కూడా చూస్తాడు, అన్నీ చూస్తాడు. లోపల ఏమనుకుంటున్నామో, ఏ భావాలతో ఉన్నామో అంతా తెలుసు. మానసికంగా మనం చేసే పాపాలు కూడా తెలుసు, మన వాక్కు ద్వారా చేసే పాపాలు తెలుసు, మన వాక్కులు తెలుసు, మన చిక్కులు తెలుసు, అన్నీ తెలుసు. అందుకే ఓంకారం పద్ధతిలో అన్నిటినీ బోధించడానికి ఛాందోగ్య ఉపనిషత్తు ఋషి ప్రయత్నం చేస్తున్నారు. పంచవిధ సామోపాసన, ఇది ఒక రహస్యం. హింకారం రహస్యం, ప్రస్తుతం రహస్యమే, ఉద్గీతం రహస్యమే, ప్రతిహారం రహస్యం, నిధనం రహస్యమే. ఈ విషయాల గురించి ఇంకా ముందు ముందు చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధం ఏంటి? ఇక్కడ పృథ్వీకి హింకారానికి సంబంధం, అగ్నికి ప్రస్తావానికి, అంతరిక్షానికి ఉద్గీతం, ఆదిత్యుడు నిధనమని, ద్యులోకం ఆదిత్యుడు ప్రతిహారం అని, నిధనం ద్యులోకం అని చెప్పడం జరిగింది. అలాగే ప్రాణులకు, జంతువులకు కూడా 3 వేసి చెప్పడానికి కూడా జరిగింది. ఎలా చేయాలి మన ఈ పంచవిధ సామోపాసన ఎలా చేయాలో జంతువులను ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది. తర్వాత నేర్చుకుంటాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఈ విధంగా ఛాందోగ్య ఉపనిషత్తులో ద్వితీయ ప్రపాఠకంలో 2 ఖండాల్లో ఈ విషయాన్ని వివరించడం జరిగింది. అలాగే వర్షం దృష్టిలో పంచవిధ సామోపాసన అని, నీటి దృష్టిలో పంచవిధ సామోపాసన, లేదా ఋతువుల దృష్టిలో పంచవిధ సామోపాసన, పశువుల దృష్టిలో పంచవిధ సామోపాసన, ప్రాణం విషయంలో పంచవిధ సామోపాసన, అలా ఈ పంచవిధ సామోపాసన, తర్వాత సప్తవిధ సామోపాసన, సూర్యుని విషయాన్ని తీసుకొని అలా ఈ 10 ఖండాల వరకు ఈ ఉద్గీతోపాసన విషయంలో సామోపాసన, సామగన విషయంలో స్పష్టం చేయడం జరిగింది.
ఇంతకుముందు మనం ఉద్గీత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సామ గురించి, ఇందులో ఎన్ని రకాల సామగానాలు ఉంటాయి ఆ విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా యజ్ఞ యాగాల్లో ఇవన్నీ కూడా పాటించడం అవసరం. దానికోసం ఈ విద్యను అభ్యాసం చేయడం జరుగుతుంది. ఎవరైతే పరంపరగా ఈ విద్యను రక్షిస్తూ వస్తున్నారో ఎందరో ఉన్నారు. జీవితాలను అర్పించి కొన్ని కుటుంబాలు కొన్ని పరంపర వారసత్వంగా ఇటువంటి విద్యను రక్షిస్తున్నారు మన దేశంలో. ఇటువంటి విద్యలను కాపాడుకొని మోక్షం పొందే ప్రయత్నం చేయాలి. ఈ జన్మలో గనక మోక్షం పొందలేకపోతే అది విడ్డూరం అవుతుంది, సిగ్గుచేటు అవుతుంది, పెద్ద అపరాధం అవుతుంది, మహాపాపం అవుతుంది, పాతకం అవుతుంది. ఇది గమనించాలి. మనకు ప్రేరణ ఇవ్వడానికి ఋషి ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. తలదించుకునే ప్రయత్నం చేయకూడదు, సిగ్గుపడే అటువంటి పరిస్థితి రాకూడదు. ఎప్పుడు ధర్మాన్ని పాటించినప్పుడు, ధర్మానుష్ఠానం చేసినప్పుడు, ఆచరించినప్పుడు ఇటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి రాదు మనకు. మనం అన్ని పాటిస్తాం, కానీ అవమానించేవారు అవమానిస్తారు, అది వేరే విషయం. మనకు తెలిసి ఉండాలి, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, చట్టాన్ని పాటిస్తున్నాను, నియమాలు పాటిస్తున్నాను, నిబంధనలు పాటిస్తున్నాను. ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడున్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఎక్కడున్నా అక్కడ నియమాలు పాటించే ప్రయత్నం చేయాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారు వారి ధర్మాలను, వారి నియమాలు పాటించాలి. ఆశ్రమాల వారు, వర్ణాల వారు, లేదా ఉద్యోగ ధర్మాలను, విద్యార్థి ధర్మాలను, రైతు ధర్మాలను పాటించాలి. మార్గం అయితే ఆ మార్గం నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు పాటించాలి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు వస్తారు, ఎవరు పట్టుకుంటారని భయం ఉండదు, పారిపోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నియమాలు పాటిస్తున్నాం. ఎందుకు పారిపోతాం? దొంగ పారిపోతాడు, దొంగతనం చేయనివాడు ఎందుకు పారిపోతాడు? ఆ ధర్మాన్ని పాటిస్తే యమునికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. యముడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరికి మరణమే కావచ్చు. ఇక్కడ యముడు అంటే మరణమే, మరణ దేవత. మరణం వచ్చినా భయపడే అవసరం లేదు. ఎందుకంటే నియమాలు పాటించినాము జీవితం అంతా. ఎలాగో తెలుసు ఈ శరీరం ఉండదని తెలుసు, మరణం అంటే అది నాకు కాదని తెలుసు, ఆత్మకు మరణం లేదని తెలుసు. భయం ఎందుకు? సరిగా తెలుసుకున్నప్పుడు, సరైన సాధన చేసినప్పుడు, సరిగా ఆచరించినప్పుడు ప్రయత్నం చేద్దాం, పాటించే ప్రయత్నం చేద్దాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఈ దుఃఖాలను, కష్టాలను, సమస్యలను సమస్తం దూరం చేసుకుని, అత్యంత దుఃఖ నివృత్తి చేసుకుని, అత్యంత పురుషార్థం చేసి, అత్యంత పురుషార్థ ఫలమైనటువంటి మోక్షాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఈ క్షణమే, ఈ దినమే, ఇప్పుడే ప్రారంభిద్దాం. ఇక ఆలోచన కాదు, చర్చలు కాదు, నిర్ణయం చేసుకోవాలి, సంకల్పం చేసుకోవాలి, నిర్ణయం తీసుకొని ఆరంభించడమే. అది ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే, ఈ శరీరంతోనే అది సాధ్యం, సంభవమే. ఇదే సరళం, ఇదే సులభం. ప్రపంచంలో వ్యవహారం కంటే పరమాత్మతో వ్యవహారమే సులభం. ఇదే సుఖకరం, సుఖదాయకం, ఆనందకరం, ఆనందదాయకం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలకు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు అందరిని అర్పిస్తూ, మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ, బంధులారా, సాధకులారా, ఈశ్వరోపాసకులారా, సాధువులారా, సజ్జనులారా, మీ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. 3 సార్లు ఓంకారం చేయండి. ఓ
ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం.